ఔజుబిల్లాహి మినశ్శైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఇన్షాల్లా ఈరోజు దర్సె ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో సూరహ్ మర్యం యొక్క అనువాదాన్ని చదువుదాం. జాఫర్ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు తాలా అన్హు హబషాకు వలసపోయినప్పుడు హబషా రాజు నజాషీ సభలో సూరహ్ మర్యం మొదటి భాగం చదివి వినిపించారు. అప్పుడు వారందరి గడ్డాలు కన్నీరుతో నిండుతాయి. అప్పుడు అతనంటాడు, ఖురాన్ మరియు ఈసా అలైహిస్సలాం తెచ్చిన గ్రంథం రెండూ ఒకే జ్యోతి యొక్క కిరణాలు. ఈ సూరా యొక్క పేరు 16వ ఆయత్ నుండి తీసుకోబడింది. ఈ సూరా హిజ్రత్కు దాదాపు 7-8 సంవత్సరాలకు ముందు మక్కాలో అవతరింపచేయబడింది. ఈ సూరాలో మొత్తం 98 ఆయాతులు ఉన్నాయి. ఇందులో సయ్యిదా మరియం అలైహిస్సలాం, ఆమె కుమారులు ఈసా అలైహిస్సలాం, ఆమె పోషకులు జకరియా అలైహిస్సలాం మరియు అతని కుమారులు యహ్యా అలైహిస్సలాంల గాథలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ సూరా యొక్క అనువాదాన్ని మొదలు పెడదాం. మీరు కూడా నాతో పాటు చదవండి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. కాఫ్ హా యా ఐన్ సాద్. ఇది నీ ప్రభువు తన దాసుడైన జకరియాపై చూపిన కారుణ్య ప్రస్తావన. అప్పుడు అతను తన ప్రభువునకు ఏకాంతంగా మొరపెట్టుకున్నాడు. అతను ఇలా మనవి చేసుకున్నాడు, ప్రభూ, నా ఎముకలు సైతం కృశించిపోయాయి. ముదిమి వల్ల తల నెరసి మెరిసిపోతోంది. ప్రభూ, నిన్ను వేడుకుని నేను ఎన్నడూ నిష్ఫలుణ్ణి కాలేదు. ఆ తరువాత నా బంధుమిత్రులు చేసే చెడు పనులను గురించి నేను భయపడుతున్నాను. నా భార్యేమో గొడ్రాలు కనుక నీవు నీ ప్రత్యేక అనుగ్రహం ద్వారా నాకు ఒక వారసుణ్ణి ప్రసాదించు. అతడు నాకు వారసుడు కావాలి. యాకూబ్ సంతతి వారసత్వాన్ని పొందాలి. ప్రభు, అతనిని అందరికీ ఇష్టుడైన వ్యక్తిగా చేయి. ఇలా జవాబు ఇవ్వబడింది. జకరియా, మేము నీకు యహ్యా అనే పేరుగల ఒక కుమారుని శుభవార్తను తెలియజేస్తున్నాము. ఈ పేరుగల మనిషిని మేము ఇంతకు పూర్వం ఎన్నడూ పుట్టించలేదు. ఇలా మనవి చేసుకున్నాడు. ప్రభూ, నాకు కుమారుడెలా పుడతాడు? నా భార్య ఏమో గొడ్రాలు, నేనా వృద్ధుడినై కృశించిపోయాను. బదులు లభించింది. అలాగే జరుగుతుంది. నీ ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు, ఇది నాకు చాలా చిన్న విషయం. వాస్తవానికి ఇంతకు ముందు నీవు అసలు ఏమీ కానప్పుడు నేను నిన్ను పుట్టించాను కదా. జకరియా ఇలా అన్నాడు, ప్రభూ, నా కొరకేదైనా గుర్తును నిర్ణయించు. సెలవిచ్చాడు, నీ కొరకు గుర్తు ఏమిటంటే నీవు వరుసగా 3 రోజుల వరకు ప్రజలతో మాట్లాడలేవు. తరువాత అతను తన ప్రత్యేకమైన గది నుండి బయటకు వచ్చి తన జాతివారి వద్దకు వెళ్ళి ఉదయం సాయంత్రం దేవుని పవిత్రతను కొనియాడండి అని సైగ ద్వారా వారికి హితోపదేశం చేశాడు. మేము అతనితో యహ్యా దైవ గ్రంథాన్ని గట్టిగా పట్టుకో అని అన్నాము. మేము అతనికి బాల్యంలోనే వివేకంను ప్రసాదించాము. తరువాత మా తరపు నుండి అతనికి దయార్ద్ర హృదయాన్ని, పరిశుద్ధతను అనుగ్రహించాము. అతను ఎక్కువ భయభక్తులు కలవాడు, తల్లిదండ్రుల హక్కులను గుర్తించినవాడు. అతను దౌర్జన్యపరుడు కాడు, అవిధేయుడూ కాడు. అతను పుట్టిన రోజున, అతను మరణించే రోజున, అతనిని బ్రతికించి లేపే రోజున అతనిపై శాంతి నెలకొనుగాక. ప్రవక్త, ఈ గ్రంథంలో మరియం తన వారి నుండి వేరైపోయి తూర్పు దిక్కున ఏకాంతంగా కూర్చుండి వారికి చాటుగా తెరకట్టుకొని ఉండిపోయినప్పటి వృత్తాంతాన్ని ప్రస్తావించు. ఈ స్థితిలో మేము ఆమె వద్దకు మా ఆత్మను అంటే దూతను పంపాము. అప్పుడు అతడు ఆమె ముందు పరిపూర్ణమైన మానవ ఆకారంలో ప్రత్యక్షమయ్యాడు. వెంటనే మరియం ఇలా పలికింది, నీవు దైవభీతి కల మనిషివే అయితే నేను నీ బారి నుండి రక్షించవలసినదిగా దయామయుడైన దేవుని శరణు కోరుకుంటున్నాను. అతను, నేను నీ ప్రభువు దూతను మాత్రమే, నీకు ఒక పరిశుద్ధ పుత్రుణ్ణి ఇచ్చేందుకు పంపబడ్డాను అని చెప్పాడు. మరియం, నాకు పుత్రుడు ఎలా పుడతాడు? నన్ను పురుషుడు ఎవడూ తాకనైనా లేదు. నేను చెడు నడత కల దానిని కాను అని అన్నది. దైవదూత ఇలా అన్నాడు, అలాగే జరుగుతుంది. నీ ప్రభువు అలా చేయటం నాకు చాలా సులభం. ఆ బాలుణ్ణి ప్రజల కొరకు ఒక సూచనగా, మా తరపు నుండి ఒక కారుణ్యంగా చేయాలని మేము ఈ పని చేస్తున్నాము.
ఇది జరిగి తీరవలసిన విషయమే అని సెలవిస్తున్నాడు. మరియం ఆ మగ శిశువును గర్భంలో దాల్చింది. గర్భవతి అయిన ఆమె ఒక దూర ప్రదేశానికి వెళ్ళిపోయింది. తరువాత ప్రసవవేదన పడుతూ ఆమె ఒక ఖర్జూరపు చెట్టు క్రిందకు చేరింది. ఆమె ఇలా వాపోయింది, అయ్యో, నేను ఇంతకు ముందే మరణించి ఉంటే, నామరూపాలు లేకుండా నశించి ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు దైవదూత కాళ్లవైపు నుండి ఆమెను పిలిచి ఇలా అన్నాడు, బాధపడకు, నీ ప్రభువు నీకు దిగువ భాగంలో ఒక సెలయేరును సృజించాడు. నీవు ఈ చెట్టు మొదలు కొంచెం ఊపు, నీపై స్వచ్ఛమైన తాజా ఖర్జూరపు పళ్ళు రాల్తాయి. నీవు తిను, త్రాగు, నీ కళ్ళను చల్లబరుచుకో. తరువాత ఎవరైనా మనిషి నీకు కనిపిస్తే అతనికి నేను కరుణామయుని కోసం ఉపవాసముంటున్నానని మొక్కుకున్నాను, కనుక ఈరోజు నేను ఎవరితోనూ మాట్లాడను అని చెప్పు. తరువాత ఆమె ఆ బాలుణ్ణి తీసుకొని తన జాతి వారి వద్దకు వచ్చింది. ప్రజలు ఇలా అన్నారు, మరియం, నీవు పెద్ద పాపమే చేశావు. ఓ హారూన్ సోదరి, నీ తండ్రి కూడా చెడ్డ మనిషి కాడే, నీ తల్లి కూడా నీతిబాహ్యమైన నడతగల స్త్రీ కాదే. మరియం బాలుని వైపు సైగ చేసి చూపింది. దానికి ప్రజలు, ఉయ్యాలలోని ఈ పసిపిల్లవానితో మేము ఏం మాట్లాడము అని అన్నారు. పిల్లవాడు ఇలా పలికాడు, నేను అల్లా దాసుణ్ణి. ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు, నన్ను ప్రవక్తగా నియమించాడు. నేను ఎక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించి ఉన్నంతకాలం నమాజును, జకాతును పాటించు అని ఆజ్ఞాపించాడు. నా తల్లి హక్కును నెరవేర్చేవానిగా నన్ను చేశాడు. నన్ను దౌర్జన్యపరునిగాను, పాషాణ హృదయునిగాను చేయలేదు. నేను పుట్టిన రోజున, నేను మరణించే రోజున, బ్రతికింపబడి లేపబడే రోజున నాకు శాంతి కలుగుతుంది. ఇతనే మరియం కుమారుడు ఈసా. ఇదే అతనికి సంబంధించిన అసలు నిజం. దానిని గురించి ప్రజలు సందేహిస్తున్నారు. ఎవరినైనా తన కుమారుడుగా చేసుకోవటం అనేది అల్లాకు తగిన పని కాదు. ఆయన పరమ పవిత్రుడు. ఏ విషయాన్ని గురించి అయినా ఆయన నిర్ణయం తీసుకుంటే అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. అంతే, అది అయిపోతుంది. ఈసా అలైహిస్సలాం ఇలా ప్రకటించాడు, నాకు మీకు ప్రభువు అల్లాహే, కనుక మీరు ఆయనకే దాస్యం చేయండి. ఇదే రుజుమార్గం. కానీ తరువాత విభిన్న వర్గాలు పరస్పరం విభేదించుకోసాగాయి. కనుక అవిశ్వాసులకు తాము ఒక మహాదినాన్ని చూడబోయే సమయం ఎంతో వినాశాత్మకంగా ఉంటుంది. వారు మా ముందు హాజరయ్యే రోజున వారి చెవులు కూడా బాగానే వింటాయి, వారి కళ్ళు కూడా బాగానే చూస్తాయి. కానీ ఈనాడు ఈ దుర్మార్గులు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడిపోయారు. ప్రవక్త, వారు ఏమరుపాటులో ఉన్నారు, విశ్వసించటానికి సిద్ధంగా లేరు. ఈ స్థితిలో వారిని దుఃఖం తప్ప మార్గాంతరమే ఉండని తీర్పు దినం గురించి భయపెట్టు. చివరకు మేమొక్కరమే భూమికి, దానిపై ఉన్న సమస్తానికి వారసులమవుతాము. ఆపై అందరూ మా వైపునకే మరలింపబడతారు. ఈ గ్రంథంలో ఇబ్రాహీం అలైహిస్సలాం గాథను ప్రస్తావించు. నిస్సందేహంగా అతను సత్యసంధుడైన వ్యక్తి, ఒక దైవ ప్రవక్త. వారికి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చెయ్యి. అప్పుడు అతను తన తండ్రితో ఇలా అన్నాడు, తండ్రి, వినలేని, కనలేని, మీ ఏ పనిని చేసి పెట్టలేని వాటిని మీరు ఎందుకు ఆరాధిస్తున్నారు? తండ్రి, నా వద్దకు వచ్చిన జ్ఞానం మీ వద్దకు రాలేదు. మీరు నన్ను అనుసరించండి, నేను మీకు సరియైన మార్గం చూపుతాను. తండ్రి, మీరు శైతానుకు దాస్యం చేయకండి. శైతాను కరుణామయుణ్ణి ధిక్కరించాడు. తండ్రి, మీరు కరుణామయుని శిక్షకు గురి అవుతారేమో అని, శైతాను సహచరులైపోతారేమో అని నాకు భయంగా ఉంది. తండ్రి ఇలా అన్నాడు, ఓ ఇబ్రాహీం, నీవు నాకు ఆరాధ్యులైన వాటికి విముఖుడవు అయ్యావా? నీవు దీనిని మానుకోకపోతే నేను నిన్ను రాళ్లతో కొట్టి చంపేస్తాను. కనుక నీవు శాశ్వతంగా నాకు దూరంగా వెళ్ళిపో. ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా అన్నాడు, మీకు సలాం. మిమ్మల్ని మన్నించవలసిందని నేను నా ప్రభువును ప్రార్థిస్తాను. నా ప్రభువు నాపై ఎంతో దయకలవాడు. నేను మిమ్మల్ని కూడా విడిచిపోతున్నాను. మీరు దేవుణ్ణి కాదని ప్రార్థిస్తున్న శక్తులను కూడా విడిచిపోతున్నాను. నేను నా ప్రభువునే ప్రార్థిస్తాను. నా ప్రభువును ప్రార్థించి నేను విఫలుణ్ణి కాబోనని నమ్ముతున్నాను. ఈ విధంగా అతను వారి నుండి, వారి అల్లాహేతర ఆరాధ్యుల నుండి వేరైపోయినప్పుడు
మేము అతనికి ఇస్హాక్, యాకూబ్ల వంటి సంతానాన్ని ప్రసాదించాము. ప్రతి ఒక్కరినీ ప్రవక్తగా చేశాము. వారికి మా కరుణను ప్రసాదించాము. వారికి నిజమైన ఉన్నతమైన కీర్తి ప్రతిష్టలను కలుగజేశాము. మూసా అలైహిస్సలాంను గురించి ఈ గ్రంథంలో ప్రస్తావించు. అతను ఎన్నుకోబడిన వ్యక్తి, ఒక సందేశహరుడైన ప్రవక్త. మేము అతనిని తూర్ పర్వతం కుడివైపు నుండి పిలిచాము. రహస్య సంభాషణల ద్వారా అతనికి సాన్నిధ్యాన్ని ప్రసాదించాము. దయతో మేము అతని సోదరుడు హారూన్ను ప్రవక్తగా నియమించి అతనికి సహాయకునిగా ఇచ్చాము. ఈ గ్రంథంలో ఇస్మాయిల్ అలైహిస్సలాంను గురించి ప్రస్తావించు. అతను వాగ్దాన పాలకుడు, సందేశహరుడైన ప్రవక్త. అతను తన ఇంటివారిని నమాజ్, జకాత్లను పాటించండి అని ఆజ్ఞాపించేవాడు. తన ప్రభువునకు ప్రీతిపాత్రుడు. ఈ గ్రంథంలో ఇద్రీస్ అలైహిస్సలాం గురించి ప్రస్తావించు. అతను ఒక నిజాయితీపరుడైన మనిషి, ఒక ప్రవక్త. మేము అతనిని ఉన్నత స్థాయికి లేపాము. అల్లా అనుగ్రహించిన దైవ ప్రవక్తలు వీరు, ఆదం సంతతిలోని వారు. మేము నూహుతో పాటు పడవపై ఎక్కించిన వారి వంశంలోనివారు. ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతికి చెందినవారు, ఇస్మాయిల్ అలైహిస్సలాం వంశానికి చెందినవారు. మేము రుజుమార్గం చూపినవారు. మేము ఎన్నుకున్న ప్రజలలోని వారు. కరుణామయుని వాక్యాలు వారికి వినిపించినప్పుడు వారు విలపిస్తూ సజిదాలో పడిపోయేవారు. వారి తరువాత కొందరు అయోగ్యులు వారి స్థానంలో వచ్చారు. వారు నమాజును త్యజించారు, మనోవాంఛలను అనుసరించారు. కనుక వారు త్వరలోనే మార్గం తప్పిన దానికి ఫలితం అనుభవిస్తారు. అయితే పశ్చాత్తాపపడి మరలేవారు, విశ్వసించి సత్కార్యాలు చేసేవారు స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవ్వంత అన్యాయం కూడా జరగదు. వారికై శాశ్వతంగా ఉండే స్వర్గవనాలు ఉన్నాయి. అవి అగోచర జగత్తులో లభిస్తాయని కరుణామయుడు తన దాసులకు వాగ్దానం చేసి ఉన్నాడు. నిశ్చయంగా ఈ వాగ్దానం నెరవేరి తీరుతుంది. అక్కడ వారు వ్యర్థమైన మాట ఏదీ వినరు. అక్కడ దేనిని విన్నా సరి అయిన దానినే వింటారు. వారి ఆహారం వారికి ఉదయం సాయంత్రం నియమం తప్పకుండా లభిస్తూ ఉంటుంది. మేము మా దాసులలో భయభక్తుల జీవితం గడిపేవాణ్ణి వారసుడుగా చేసే స్వర్గం ఇదే. ప్రవక్త, మేము నీ ప్రభువు ఆజ్ఞ లేకుండా క్రిందికి దిగిరాము. మా ముందు ఉన్నదానికి, మా వెనుక ఉన్నదానికి, ఈ రెండింటి మధ్య ఉన్నదానికి, ప్రతి దానికి ప్రభువు ఆయనే. నీ ప్రభువు ఎన్నడూ మర్చిపోయేవాడు కాడు. ఆకాశాలకు భూమికి, భూమ్యాకాశాల మధ్య ఉన్న సర్వానికి ఆయన ప్రభువు. కాబట్టి మీరు ఆయనకు దాస్యం చేయండి, ఆయన దాస్యంలోనే స్థిరంగా ఉండండి. మీకు తెలిసినంత వరకు ఆయనతో సమానమైన స్థాయి గలవాడెవడైనా ఉన్నాడా? ఏమిటి, నేను చనిపోయిన తరువాత మళ్ళీ నన్ను బ్రతికించటం నిజంగానే జరుగుతుందా అని అంటాడు మనిషి. అసలు అతడు ఏమీ కానప్పుడే మేము అతనిని సృష్టించామన్న విషయం అతడికి జ్ఞాపకం రావటం లేదా? నీ ప్రభువు సాక్షిగా మేము వారందరినీ, వారితో పాటు శైతానులను కూడా తప్పకుండా పోగు చేస్తాము. తరువాత నరకం చుట్టూ హాజరుపరిచి వారిని మోకాళ్లపై కూలదోస్తాము. ఆ తరువాత కరుణామయునికి వ్యతిరేకంగా అహంకారంతో తిరుగుబాటు చేసిన ప్రతి వ్యక్తిని ప్రతి వర్గం నుండి వేరు చేస్తాము. ఇంకా వారిలో నరకంలో త్రోయబడటానికి ఎక్కువగా అర్హులెవరో మాకు తెలుసు. మీలో నరకం దరిదాపులకు పోనివాడెవడూ లేడు. ఇది ఒక నిర్ణీత విషయమే. దానిని నెరవేర్చటం నీ ప్రభువు బాధ్యత. తరువాత మేము ప్రపంచంలో భయభక్తులు కలిగి ఉన్న వారిని రక్షిస్తాము. దుర్మార్గులను అందులో వారు పడి ఉన్న స్థితిలోనే విడిచిపెడతాము. స్పష్టమైన మా ఆయాతులను వారికి వినిపించినప్పుడు తిరస్కారులు విశ్వాసులతో ఇలా అంటారు: మన ఇరు వర్గాలలో మంచి స్థితిలో ఉన్న వర్గం ఏదో, ఎవరి సభలు అద్భుతంగా ఉన్నాయో చెప్పండి. వాస్తవానికి మేము వారికి పూర్వం ఇలాంటి జాతులను ఎన్నింటినో నాశనం చేశాము. అవి వారికంటే అపారమైన వస్తు సామాగ్రిని కలిగి ఉండేవి. బాహ్య ఆడంబరాల విషయంలో వారికన్నా ఎంతో మిన్నగా ఉండేవి. వారితో ఇలా అనండి: మార్గం తప్పిన వ్యక్తికి కరుణామయుడు వ్యవధినిస్తూ పోతాడు. చిట్ట చివరకు ఇలాంటి వ్యక్తులు తమకు వాగ్దానం చేయబడిన దానిని గమనించినప్పుడు, అది దైవశిక్ష అయినా కావచ్చు, లేదా ప్రళయవేళ అయినా కావచ్చు, వారు తెలుసుకుంటారు హీనస్థితిలో ఎవరు ఉన్నారో.
బలహీన పక్షం ఎవరిదో దానికి ప్రతిగా రుజువైన మార్గం లభించిన వారికి అల్లా రుజుమార్గావలంబనలో వృద్ధిని ప్రసాదిస్తాడు. చిరస్థాయిగా ఉండిపోయే సత్కార్యాలు మాత్రమే నీ ప్రభు దృష్టిలో ప్రతిఫలం రీత్యా పర్యవసానం దృష్ట్యా ఉత్తమమైనవి. ఇంకా మా ఆయాతులను తిరస్కరించి నేను సంపదతోనూ సంతానంతోనూ అనుగ్రహింపబడుతూనే ఉంటాను అని ప్రగల్భాలు పలికే వ్యక్తిని నీవు చూశావా? అగోచర విషయమేమైనా అతనికి తెలిసిపోయిందా? లేక కరుణామయుడి నుండి అతడేమైనా వాగ్దానం పొంది ఉన్నాడా? ఎంత మాత్రం కాదు. అతడు వాగేదానిని మేము వ్రాసుకుంటాము. అతడి శిక్షను మరింత పెంచుతాము. అతడు ప్రస్తావిస్తున్నటువంటి వస్తు సామాగ్రి, మంది, మార్బలము అంతా తిరిగి మా వద్దకే చేరిపోతుంది. అతడు ఒక్కడే ఒంటరిగా మా ముందు హాజరవుతాడు. వారు అల్లాను కాదని కొందరిని తమ దేవుళ్ళుగా చేసుకున్నారు. తమకు వారు అండగా ఉంటారని భావించారు. కానీ అండగా ఎవరూ ఉండరు. ఆ దేవుళ్ళు అందరూ వారి ఆరాధనను నిరాకరిస్తారు. పైగా వారికి ప్రత్యర్థులవుతారు. మేము సత్యధిక్కారుల మీదకు శైతానులను వదిలిపెట్టి ఉన్న విషయాన్ని నీవు చూడటం లేదా? అవి వారిని సత్యాన్ని వ్యతిరేకించండి అని అమితంగా పురిగొల్పుతున్నాయి. సరే, ఇక వారిపై శిక్ష అవతరించే విషయంలో నీవు తొందరపడకు. మేము వారి రోజులను లెక్కిస్తున్నాము. భయభక్తులు కలవారిని మేము అతిథులుగా కరుణామయుని సన్నిధిలో ప్రవేశపెట్టబోయే రోజు అపరాధులను దప్పికగొన్న జంతువుల వలె నరకం వైపునకు తోలుకొని పోయే రోజు రానున్నది. అప్పుడు ప్రజలు ఏ సిఫారసును తీసుకురాగలిగే శక్తిని కలిగి ఉండరు, కరుణామయుని సమ్ముఖం నుండి అనుమతి పత్రం పొంది ఉన్నవాడు తప్ప. కరుణామయుడు ఎవరినో కుమారునిగా చేసుకున్నాడు అని వారు అంటారు. ఎంత ఘోరమైన విషయాన్ని మీరు కల్పించి తెచ్చారు! కరుణామయునికి సంతానం ఉన్నదని వారు చేసే వాదం కారణంగా త్వరలోనే ఆకాశాలు పలిగిపోతాయేమో, భూమి బ్రద్దలవుతుందేమో, పర్వతాలు పడిపోతాయేమో. ఎవరినైనా కుమారునిగా చేసుకోవటం అనేది కరుణామయుని ఔన్నత్యానికి తగినది కాదు. భూమ్యాకాశాలలో ఉన్న వారందరూ ఆయన సమక్షంలో దాసులుగా హాజరు కానున్నారు. ఆయన అందరినీ పరివేష్టించి ఉన్నాడు. వారిని సరిగ్గా లెక్కపెట్టి ఉంచాడు. ప్రళయం నాడు అందరూ ఆయన ముందు ఒక్కొక్కరే హాజరవుతారు. నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉన్నవారి పట్ల త్వరలోనే కరుణామయుడు ప్రేమను హృదయాలలో కలుగజేస్తాడు. కనుక ప్రవక్త, నీవు భయభక్తులు కలవారికి శుభవార్తను అందజేయాలని, వితండవాదులను భయపెట్టాలని మేము ఈ గ్రంథాన్ని సులభతరం చేసి నీ భాషలో అవతరింపజేశాము. వారికి పూర్వం మేము ఎన్నో జాతులను నాశనం చేశాము. ఈనాడు ఎక్కడైనా నీవు వారి గుర్తులను చూస్తున్నావా? లేక ఎక్కడన్నా వారిని గురించిన గుసగుస ఏదైనా నీకు వినిపిస్తోందా? అల్హమ్దులిల్లా. ఇంతటితో సూరహ్ మరియం యొక్క అనువాదం పూర్తి అయినది. అల్లాహతాలా మనందరికీ సత్యాన్ని తెలుసుకొని దానిపై అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్షాల్లా మీకు ఇందులో పూర్తి ఖురాన్ తెలుగు అనువాదం లభిస్తుంది. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.